మొత్తం కిరాగా అయిపోయి గలీజ్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీకే క్రియేషన్స్. అండ్ ఇదో ఆర్టిస్ట్ అని చెప్పాను ఇప్పుడు చూసుకుని చక్క వేసేస్తారు అంతే. సో ఫ్రెండ్స్, మన సెకండ్ వీడియో ఏంటంటే ఇప్పుడు మీకు ఇంత ఒక వీడియోలో లెంత్ అయిపోతుంది చెప్పేసి బోట్లో పెట్టాను అటు సైడ్ మొత్తము. ఇప్పుడు ఇంకొక సైడ్ మొత్తం వాళ్ళు చాలా తక్కువ చూపెట్టేందుకు నేను ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వీడియో వస్తున్నాను. అండ్ మనకి 6 నుంచి 7:30 వరకు హారతి ఉంటుంది. హారతి మొత్తం ప్రిపేర్ అవుతుంది. సో అంతవరకు ఈ సైడ్ మొత్తం ఘాట్స్ మొత్తం కవర్ చేసేస్తాను. సో లెఫ్ట్ సైడ్ మొత్తము మీకు ఘాట్స్ పెట్టుకుంటే నేను కంటిన్యూ చేస్తాను వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు బ్యాక్ నుంచి వెళ్ళి మీకు అన్ని ఘాట్స్ అనేది కవర్ చేస్తాను. ఇది మన కొంచెం అయితే చాలా రిస్కీగానే ఉండబోతుంది. ఈ వరాహి ఘాట్ ఇది. అండ్ ఇక్కడ మనకి బావి కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తము రుద్రాక్షలు చాలా ఫేమస్. అండ్ ఇక్కడ ఎక్కడ పోయినా ఆయన. సో ఇవన్నీ ప్లేసెస్. అండ్ మీకు ఇక్కడ చూసి ఎటు చూసిన రుద్రాక్ష అని చెప్పాను కదా. అండ్ దిస్ ఈజ్ ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా లైఫ్ చేంజ్ అవుతుంది. ఒకసారి వస్తే త్రిపుర భైరవి ఘాట్ ఇది. సో మీన్స్ ఇటు నుంచి ఈ ప్లేస్ అనమాట ఇది. ఇంతకుముందుకు చెప్పిన స్టోరీస్ ఉన్నాయి కదా, అవి మొత్తం ఇక్కడ ఇది ఘాట్. అండ్ మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు. ఇది రామ్ కుమార్ త్రిపుర ఘాట్ ఇది. ఒక్కొక్క దానికి ఒక చరిత్ర ఉంటుంది. సో అది మనకి పర్టికులర్గా తెలియదు. అతను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. అతని నెంబర్ అనేది ఎవరైనా సరే నా సబ్స్క్రైబర్స్ వారణాసికి వస్తే మాత్రం నేను డిస్ప్లే పైన నెంబర్ ఇస్తాను అతనిది, కుమార్ అని చెప్పేసి. సో అతన్ని మీరు కన్సల్ట్ అయితే అతను బోర్డు తీసుకొని మీకు ఇవన్నీ చూపెడతాడు. సో ఇవన్నీ ఘాట్స్. మనం అవతలనే మొత్తం స్నానం చేసుకొని వచ్చినాం. మొత్తం ఇది కూడా అవతలకే. ఇది మిహిర్ ఘాట్. ఏముందో ఘాట్ అయ్యా. ఇది కూడా ఘాట్ అనమాట. మీర్ ఘాట్ ఇది. ఇక్కడ ఇక్కడ ఎందుకో తెలియదు మరి స్పీకర్ పెట్టేసి వాటర్లోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. రీజన్ మొత్తం తెలియదు మనకు. కాపీ రైట్స్ వస్తాయి. సో అందుకని వీడియో మొత్తం చేయలేకపోతున్నాను. అండ్ ఘాట్స్ మొత్తం పక్క చూపిస్తాను మీకు. శ్రీ పశుపతినాథ్. ఇక్కడ ఇంత దూరం పోలేరు కాబట్టి మనకి ఇక్కడ నుంచి అక్కడ వెళ్తారు. ఇక్కడ చాలా బాగున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి మనం ముందరికెళ్ళి ఇక్కడ మనకు ఫేమస్ అనేది ఇక్కడ మనకు వారణాసి అంటే గుర్తుకొచ్చేటి రెండు కదా అవి. కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండ్ ఇక్కడ మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది కదా అది. అండ్ సత్యహరిచంద్ర ఘాట్. మనకు సత్యహరిచంద్ర ఘాట్ మీకు ముందు వీడియోలో చూశారు కదా. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఈ మణికర్ణిక ఘాట్ అనేది చూపిస్తాను మీకు. ఇది లాస్ట్ టైం అసలు ఇట్లా లేకుండే అసలు చాలా అంటే చాలా గలీజ్గా ఉండేది. సో ఇప్పుడు చాలా మార్పులు జరిగాయి.
ఫ్రెండ్స్ ఇది 2019లో వచ్చినప్పుడు అసలు లేకుండా ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం పక్కనే దీని పక్కనే ఉంటుంది మనకి మణికర్ణిక ఘాట్. ఈ ఘాట్ గురించి ఎన్నో స్టోరీస్ మీరు విన్నారు కదా. సో అలాగే ఇది నేను ఒకటి చెప్తాను, నేను అబ్జర్వ్ చేసింది మాత్రమే చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే మనము వీటి జీవనాధారం ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ సర్కిల్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళ జీవనాధారం ఏంటో తెలుసా? శవాలు. వీళ్ళు ఎంతోమంది చనిపోతే అంతమందికి ఇక్కడ జీవనోపాధి కలుగుతుంది. మీన్స్ ఈ కట్టెలు కొట్టుకురావడము, తీసుకురావడము, అంటియడము, పక్కకు తీసుకెళ్ళడము, అస్థికలు తీసేయడము, వీటి వల్ల ఎంతోమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి చూపిస్తాను ఎంతమంది కట్టెలు కొడుతున్నారు. ఇది మొత్తం కట్టెలతో నిండిపోయి ఉంటుంది. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఇక్కడ ఏదో ఒక శవం తీసుకురావడము, అంటియడము, మళ్ళీ దాని అస్థికలు తీసి ఇవ్వడము, ఇదే 24 hours రిపీట్గా జరుగుతుంది. చూడండి మీరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమంది ఇక్కడే బాయ్స్ కాకుండా లేడీస్ కూడా చనిపోయి వస్తారు కదా. సో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ అస్థికలు ఇక్కడ నుంచి తీసి తొందర పాడేయకుండా మనకు ఈ మొత్తం ఓడగడతారు అనమాట. ఓడగడితే అందులో నుంచి బంగారం ఏమన్నా వెళ్తే దాన్ని తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు. సో కట్టెలు కూడా ఎన్ని ఉన్నాయి. సో దాని మీద గురించి వాళ్ళకి కొన్ని లాభాలు వస్తాయి అనమాట. అదే బంగారు వస్తుంది కదా ఆ విధంగా. అండ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇలా కాలుతున్నాయి. ఇవి ఇక్కడ చేస్తారు అనమాట. చూడండి అక్కడ మళ్ళీ శవం తీసుకొస్తున్నారు. సో ఇది దగ్గర నుండి చూస్తే మాత్రం పక్కా బెదిరుకోవాల్సిందే. ఎందుకంటే మధ్యలో నుంచి తోలు మొత్తం కాలాక పుర్రె బయటికి వస్తుంది కదా, అప్పుడు చాలా డేంజర్ ఉంటుంది చూడడానికి ఇది. సో ఇది దీని మీద ఆధారపడేది. ఇక్కడ కూడా చూడవచ్చు మీరు. ఇక్కడ చూడటోజీ ఇక్కడనే ఫ్రెష్ ఇంకో శవం తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ ఆ బట్ట ఉంది కదా, అది బట్ట అనమాట. సో చూడవచ్చు మొత్తం ఈ ఏరియా మొత్తం కట్టెలతో నిండిపోయి ఉంటుంది. అండ్ ఇక అక్కడ అంటుకున్నది కదా. సో పక్కనే రెడీగా ఇంకొక శవం ఉంది. సో ఇది చిన్నగుండే వాళ్ళు మాత్రం చూడలేరు. సో ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ రావాలి. చెప్పాను కదా ఎందుకనేది. మంట పెట్టి అంటుకున్న టైంలో పుర్రె పైకి లేస్తుంది కదా. సో దాన్ని చూసి మ్యాక్సిమం పీపుల్ భయపడతారు. సో అందుకని ఇక్కడ ఎవరు రారనమాట. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వస్తుంటారు. సో అందుకని ఈ ఏరియా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు పక్కనే ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ రండి. బయట అంత జూమ్ కొట్టదు పైకి. సో ఇది సో ఫ్రెండ్స్ ఇది అనమాట. అండ్ ఇక్కడ అతను ఒక స్టోరీ చెప్పాడు కదా. ఆ స్టోరీ ఏంటంటే తల్లి రుణం తీసుకోలేదని చెప్పేసి ఒక టెంపుల్ కట్టాడు అనమాట కొడుకు. సో మొత్తం కట్టిన తర్వాత ఆ టెంపుల్ లోపలికి వాళ్ళ అమ్మని తీసుకురావడం జరిగిందనమాట. తీసుకొచ్చిన తర్వాత ఆ దేవి వాళ్ళమ్మ ఈ టెంపుల్ లోపలికి 1 by 1 స్టెప్ వేస్తుంటే ఆ టెంపుల్ అనేది ఒక సైడ్కి మొత్తం ఒరిగిపోవడము స్టార్ట్ అయిందంట. ఒక 5-6 స్టెప్పులు వేసేవరకు ఇది ఇంత లోపలికి వెళ్ళిపోయిందనమాట. సో ఆమె అప్పటికి బయటకు వచ్చేసి తల్లి రుణం తీర్చుకోలేదు అనేది ఇక్కడ దీని యొక్క మోరల్ అనమాట. సో ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క టెంపుల్ ఏదైతే ఉందో అది మొత్తము అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదే అన్నమాట టెంపుల్. అది నేను ఇంకా ఫ్రంట్ సైడ్ వెళ్ళి మీకు చూపిస్తాను. సో ఇది చూస్తారో మీరు ఆల్మోస్ట్ సగంకి ఇది
లోపలికి వెళ్ళిపోయింది. ఇది చాలా పెద్దగా కట్టారు. సో ఇది లోపలికి ఇంకా ఉంటుంది. ఇది మొత్తం ఆల్మోస్ట్ నీళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఇక్కడ లాస్ట్ అనమాట ఇంకా. సో ఇది టెంపుల్ అనమాట. మేము అర్థం చేసుకోవచ్చు మీరు. ఇది మీకు వ్యూ మంచిగా కావాలంటే అక్కడ ఒకటి స్కంద ఘాట్ అని ఒకటి ఉంది. చూడండి ఆ స్కంద ఘాట్ అనమాట. ఘాట్ అక్కడ. అండ్ అది లాస్ట్ వన్. ఇది మణికర్ణిక ఘాట్ ఇది మొత్తము. అండ్ మీరు ఈ దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనపడుతుంది ఇది ఏ విధంగా వంగిపోయింది అనేది. ఇది మొత్తం. అండ్ ఇందులో కూడా మనకి లోపల శివుడు అనేది దర్శనం ఇస్తాడు. సో ఫ్రెండ్స్ ఇది. అండ్ మనం ఇప్పుడు గంగా హారతి కోసము, ఆ హారతి అటు సైడ్ ఉంటుంది. సో మనం ఫాస్ట్గా వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతే మనం దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చేస్తాను. ఎవరు ఉన్నారు ఇట్లా లైన్లో? ఎవరెవరు ఉన్నారు? ఏమన్నా ఆడ అది తీసుకోడా ఆడ విగ్రహాలు ఒకది. సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద వీడియో టుడే. అండ్ ఇది 2 పార్ట్లుగా మనకి ఒకటి అందులో ఒకటి ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చి మనకి గంగా హారతి మనకి అక్కడ సైడ్ వస్తుంది. సో మనము ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి అక్కడ సెటిల్ అయిపోయి ఇంకొక వీడియోలో మొత్తం గంగా హారతిని షూట్ చేసి పెడతారు. మొత్తం టోటల్గా 3 వీడియోస్ వస్తాయి మొత్తము. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ దీనికి ఒక 50 likes ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ గంగా హారతి దానికి 100 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు రీచ్ అవుతారని చెప్పి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓం నమః శివాయ.